5 V's ఆఫ్ బిగ్ డేటా చూద్దాం. వాల్యూమ్, వెలాసిటీ, వర్సిటీ, వాల్యూ. ఫస్ట్ వాల్యూమ్ అంటే ఏంటిది? ఏదైతే అమౌంట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది పర్ సెకండ్ దాన్ని వాల్యూమ్ అంటారు. ఏ నుంచి డేటా అంటే జనరేట్ అవుతుంది? ఈ కామర్స్ నుంచి, క్రెడిట్ కార్డ్ నుంచి, సోషల్ మీడియా. ఈ కామర్స్ అంటే ఏదైతే మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు ఏదైనా పర్చేస్ చేశాక ఆ ట్రాన్సాక్షన్ డేటా బేస్గా మన ట్రాన్సాక్షన్ మనం చూసే ఫీడ్ బట్టి వాడు మళ్ళీ అవే సజెస్ట్ చేస్తారు. ఫ్లిప్కార్ట్లో కానీ మళ్ళీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఏదైనా నువ్వు షూస్ గురించి ఎక్కువ సజెస్ట్ చేసినావు ఫ్లిప్కార్ట్లో, మళ్ళీ నీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇన్స్టా స్క్రోల్ చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ షూస్ పైన ఇస్తారు. సో అట్లా అనమాట ఈ కామర్స్ నుంచో. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే చేస్తావు నువ్వు ఇక్కడ నుంచి డేటా అనేది జనరేట్ అవుతుంది పర్ సెకండ్. ఏంటంటే డేటా జనరేట్ అవుతుందో పర్ సెకండ్ దాన్ని వాల్యూమ్ అంటారు. ఈ వాల్యూమ్ వల్ల రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాల్యూమ్ బట్టి ఇఫ్ యూ వాంట్ టేక్ ద వాల్యూ ఫ్రమ్ ఒక డేటా నుంచి దాని వాల్యూ తెలవాలంటే ఈ వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలానే ఒక డేటా బిగ్ డేటానా లేకపోతే నార్మల్ డేటా అని చెప్పడానికి కూడా వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకోటి వెలాసిటీ అంటే ఎంత ఫాస్ట్గా డేటా అనేది జనరేట్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా డేటా అనేది మూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ పబ్జి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం గేమ్ ఆడేటప్పుడు వాడు షూట్ చేసినాక ఇంతమంది కిల్స్ అయినా అక్కడక్కడ నీకు ఇచ్చేది జనరేట్ అయిపోతుంది. ఎంతమందికి అలాగే ఉన్నారా అంటే నీకు అర్థమైపోతుంది. సో ఆడు షూట్ చేసిన ఒక 5-10 మినిట్స్కి నీకు అయితే అక్కడ అప్డేట్ కాదు కదా, ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది డేటా అనేది. ఇంకా డేటా అనేది అంత ఫాస్ట్గా జనరేట్ అవుతుంది, అంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దాన్ని వెలాసిటీ అంటారు అన్నమాట. ఇంకా వెరైటీ. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఇప్పుడు ఎంప్లాయీ డేటా బేస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే రోస్, కాలమ్స్, స్కీమా రూపంలో ఉంటుంది. ఈజీగా మనం డేటాని ఎంటర్ చేయొచ్చు. అది స్ట్రక్చర్డ్. అన్స్ట్రక్చర్డ్ అనేది వీడియో, ఆడియో, ఇమేజ్ ఇవన్నీ అన్స్ట్రక్చర్డ్. ఏంటి ఆర్గనైజేషన్స్ ప్రొడ్యూస్ చేసే డేటాలో 80% వరకు డేటా అనేది అన్స్ట్రక్చర్డ్ డేటానే ఉంటుంది. అన్స్ట్రక్చర్డ్ డేటా కొంచెం డిఫికల్ట్ అనమాట ప్రాసెస్ చేయడానికి. ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు ఇప్పుడు వీడియోస్, రీల్స్ ఇవన్నీ అన్స్ట్రక్చర్డ్ డేటా. వేరే సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ అనమాట. ఎగ్జాంపుల్ ఈజ్ జేసన్ ఫైల్స్. ఇంకా వర్సిటీ అంటే ట్రస్ట్ వర్తీనెస్ ఆఫ్ డేటాని వర్సిటీ అంటాడు. ఇప్పుడు ఒక డేటాలో అంబిగ్యూటీ ఉంటుంది. అంబిగ్యూటీ అంటే ఎర్రర్స్ ఉంటాయి. సో దేంతో డీల్ చేస్తుంది అంటే వర్సిటీ అది ఎంత మంచి కన్సిస్టెంట్గా ఉంది ఆ డేటా, ఎంత ట్రస్ట్ వర్తీగా ఉంది ఆ డేటా అని చెప్పేది ఇదన్నమాట. ఇంకా వాల్యూ. బేసిక్గా ఇప్పుడు రా డేటాకి ఏమైనా వాల్యూ ఉంటుందో ఉండదు. దాన్ని ప్రాసెస్ చేసి ఒక డేటా మంచి మీనింగ్ఫుల్ డేటా తీసుకొస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ నేను ఐరన్ మ్యాన్ యాక్షన్ సీన్స్, మార్వల్ సీన్స్, లేకపోతే కామెడీ సీన్స్ అని నేను సెర్చ్ చేస్తున్నా. సో ఆ సెర్చ్ చేసినదంటే రా డేటా. యూట్యూబర్కి ఈ రా డేటాని వాడు ఏం చేయలేడు. సో ఈ రా డేటాని వాడు ప్రాసెస్ చేస్తాడు. ప్రాసెస్ చేసి ఇక మార్వల్ సజెషన్స్, కామెడీ సీన్స్ నాకు సజెషన్ నా ఫీడ్లో పెడతారు. అంటే నా ఫీడ్కి వచ్చేటట్టు ఫీడ్ సజెషన్ చేస్తుంది యూట్యూబ్. సో నేను దాన్ని క్లిక్ చేసే వాళ్ళు యూట్యూబ్ అనేటికి యాడ్స్ ప్లే అవుతుంది, ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ 50% తీసుకుంటారు, యూట్యూబర్ 50%. సో అర్థమైందా? సో మనం సెర్చ్ చేసేది ఒక రా డేటా. ఆ రా డేటాని వాడు ప్రాసెస్ చేసి ఒక వాల్యూ తీసుకొచ్చి మన ఫీడ్లోకి పెడుతున్నాడు, సజెషన్ ఇస్తున్నాడు. సో అదనమాట వాల్యూ. ఈ 5 V's ఉంటాయి ఒక డేటాలో. ఫస్ట్ది వాల్యూమ్, తర్వాత వెలాసిటీ, తర్వాత వర్సిటీ, ఇంకా వెరైటీ, వర్సిటీ, ఇంకా వాల్యూ. ఓకేనా? 5 V's ఆఫ్ బిగ్ డేటా అని గుర్తుపెట్టుకోండి.